ప్రియమైనటువంటి క్రైస్తవులారా, బిడ్డలారా, ప్రతి పేరు చొప్పున పేరు పిలుస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. వచ్చినటువంటి వారందరినీ దేవుడు దీవించునుగాక. తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ దినధ్యానంలో మీరుండి ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి నీ యొక్క వాక్యం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ వాక్యము పడుచున్న ప్రతి చెవులో నుంచి వెలుచునుగా తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించమని ఈ సమయమున మీకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభువా, దీవించమని మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి యొక్క ధ్యానానికి ప్రతి వారిని పేరు పేరు చొప్పున నేను ఆహ్వానిస్తున్నాను. దినదినము మనం కల్వరి దగ్గరికి మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ కల్వరి కొండ, మనం ఆ కల్వరి కొండ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ నిలబడి మన యొక్క కల్వరి కొండను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ధ్యానమును దేవుడు అంగీకరించి దీవించునుగాక. గత దినాన్ని కల్వరి కొండ మీద యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యము మనం చూసి ఉన్నాము. ఈ దినమందు మరి ఒక అద్భుత కార్యాన్ని మనము చూస్తాము. గతించిన దినమున యేసు ప్రభు శిలుమాను మీద వేలాడుతున్నప్పుడు సూర్య కాంతి ఇవ్వకుండా ఆగిపోయిన 3 గంటల సేపు సూర్యుడు ఆగిపోయినాడు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ప్రియులారా, ఇది మహా గొప్ప అద్భుతం. ఎన్నడూ జరగనటువంటి అద్భుతం ఇక్కడ జరిగి ఉన్నది. యేసు ప్రభువు శిలుమాను మీద ఉన్నప్పుడు జరిగినటువంటి అద్భుతం. ఈ దినమందు మరి ఒక అద్భుతం అక్కడ జరిగి ఉన్నది. ఆ యొక్క అద్భుతాన్ని మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు దేవుని కుమారుడు శిలుమాను మీద ఉన్నప్పుడు దేవాలయంలో ఒక అద్భుతం జరిగి ఉన్నది ప్రియులారా, ఒక సంఘటన జరిగి ఉన్నది. ఇది మహా గొప్ప అద్భుతంగా నేను యోచిస్తూ ఉన్నాను. ఈ యొక్క జరిగినటువంటి సంఘటన మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉన్నది. 27వ అధ్యాయం మత్తయి సువార్త 51వ వచనంలో ఈ యొక్క వాక్యము ఈ విధముగా రాయబడి ఉన్నది. అప్పుడు దేవాలయంపు తెర పైనుండి క్రిందకు చినిగెను అనేటువంటి వాక్యము ఇక్కడ రాయబడి ఉన్నది. అప్పుడు ఆ సమయంలో తెర పైనుంచి కిందకి చినినట్టుగా మనం చూస్తున్నాం. దేవాలయంలో ఈ యొక్క దేవాలయం యొక్క ఆచారాలు, ఆ యొక్క సేవలు మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ స్థలానికి అశుద్ధ స్థలానికి మధ్యగా ఉన్నటువంటి తెర, యాజకులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వారు సేవను చేస్తూ ఉండేవారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వారు సేవను జరిగిస్తూ ఉండేవారు. దీన్ని బట్టి చూసినట్లయితే పరిశుద్ధ స్థలమని చాలా జాగ్రత్తగా ఈ తెరను వేసి కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలం అన్నటువంటిది దేవుడు నివసించున్నటువంటి స్థలముగా ఇక్కడ ఎంచబడి ఉన్నది. చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా ఎంచబడి ఉన్నది. ఈ తెర గురించి మనం చూసినట్లయితే ఈ తెర యొక్క మందము మన యొక్క చేయి ఎంత లావుగా ఉండేదో అంత మందముతో కూడినటువంటి తెరని మనం చెప్పుకోవచ్చు. ఈ తెరను ఏ మానవుడు కూడా చంపటానికి సాధ్యము కాదు. ఈ తెర బంగారంతో పూసి ఉన్నటువంటి తెర. ఇంకా ఏం చెప్పండిందంటే, అటు ఇటు ఎడ్లు కట్టి వాటిని చంపటానికి ప్రయత్నించా కూడాను అవి చంపటానికి చేత కావటం, అంత బలమైనటువంటి గట్టినైనటువంటి ఈ యొక్క తెరని చెప్పబడుతూ ఉన్నది. ఈ తెర అక్కడ 1500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెర అని చెప్పబడుతూ ఉన్నది. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ పని ఏమిటంటే, దేవునికి మానవునికి ఒక మధ్యగా ఉంచినటువంటి తెర. దేవునికి మానవునికి మధ్యగా ఉన్నటువంటి తెర, పరిశుద్ధ స్థలానికి అతిపెద్ద స్థలాన్ని వేరుపరిచినటువంటి తెర అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిస్థానంలో సంవత్సరానికి ఒక్కసారే యాజకుడు వెళ్ళేవాడు.
అక్కడ దేవుడు నివసించున్నటువంటి స్థలము అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే అతి పరిశుద్ధ స్థలములోనికి ఏ కాంతి కూడా లోపలికి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా ఈ యొక్క తెర అడ్డుగా వేసినట్టుగా కనపడుతుంది. అంత మందం ఈ బయట నుంచి వెలుగు లోపలికి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా ఈ యొక్క తెర అడ్డుగా నిలిచినట్టుగా మనకి ఇక్కడ చూపించబడుతుంది. ఏ కాంతి కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. అక్కడ దేవుని యొక్క మహిమ ఒక మాటలో చెప్పుకోవాల్సి వస్తే షకీనా గ్లోరీ, షకీనా అన్నటువంటిది అక్కడ ఉంచబడి ఉన్నది. దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రభావం అంతా కూడాను అక్కడ కనపడుతూ ఉన్నది. అంచేత ప్రియులారా, ఈ తెర పరిశుద్ధ స్థలానికి అతిపెద్ద స్థలానికి చాలా మధ్యగా ఉండి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఏర్పరిచినటువంటి తెరగా ఉండి ఉన్నది. ప్రియమైనటువంటి ప్రియులారా, 15 సంవత్సరాలు వ్యవధి చరిత్ర మనం చూసినట్లయితే కొద్దిమంది యాజకులు మాత్రమే అక్కడికి వెళ్ళగలిగి ఉన్నారు. కొద్దిమంది మాత్రమే సంవత్సరానికి ఒకసారి, కొంతమందికి ఆ యొక్క తరుణం కలిగి ఉన్నది. మన బైబిల్లో చూసినట్టయితే ఏలియా కానీ, మోషే కానీ, దావీదు కానీ ఇటువంటి ఎవరు కూడాను ఆ యొక్క అతి పరిసరంలోకి ప్రవేశించినట్లు ఇవ్వబడి ఉన్నది. అందుచేత ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా ఎంచబడి ఉన్నది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళటానికి వీలుగా ఉన్నది. లోపలికి వెలుగు కూడా వెళ్ళటానికి వీలైనటువంటి విధానంగా యొక్క తెర పెట్టబడి, దీని అర్థం ఏమిటి, ఎందుకని ఈ విధంగా పెట్టబడి ఉన్నది? ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆ స్థలంలోకి ఎవరో వెళ్ళటానికి వీలైనటువంటి పరిస్థితి ఇక్కడ చూపించబడుతుంది. ఇట్స్ పర్పస్ ఈజ్ ఓన్లీ టు కీప్ ద పీపుల్ అవుట్. లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. సంవత్సరానికి ఒక్కసారైనా యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళటానికి ఆస్కారము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర యొక్క తెర ద్వారా జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ యొక్క తెర పైనుంచి కిందకి చినిగి ఉన్నదో ఇది చాలా విధాలుగా మానవుని భయం కల్పించినటువంటి సంఘటనగా ఉండి ఉన్నది. బయట నుంచి లోపలికి ఏం జరుగుతుందో, పరిశుద్ధ స్థలం నుంచి అతి పెద్ద స్థలంలో ఏం జరుగుతుందో కూడా చూడటానికి ఇప్పుడు ఆస్కారముగా ఉన్నది. ప్రియమైనటువంటి ప్రియులారా, దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పెద్ద స్థలానికి మధ్యన ఏమీ అడ్డు లేదు. మానవుడు దేవుని దగ్గర వెళ్ళటానికి తేలికైనటువంటి విధానాన్ని ఏర్పరిచినటువంటిదిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవాలయంలో యొక్క తెర చిరిగి ఉన్నదో మానవుడు దేవుని దగ్గర ప్రవేశించటానికి వీలు కలిగినటువంటిది విధానాన్ని దేవుడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. 2 గుడ్డ పీలకల వలె ఆ గోడకి ఈ గోడకి వేలాడుతున్నట్టుగా ఇక్కడ చూపించబడుతుంది. ఆ సమయంలో యాజకుడు లోపలికి ప్రవేశించినప్పుడు ఈ 2 గుడ్డ పీలకు వేలాడటం చూస్తున్నాడు. ఆయన ఎంతో భయముతో పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి అనేకులు చెప్పున్నట్టుగా విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. భయముతో పరిగెత్తి వెళ్ళున్నాడు. కైపసు కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పినట్టుగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి ప్రియులారా, ఇంత గొప్ప తెర, ఇంత సేవ అనుభవించినటువంటి తెర, మానవుడు చింపలేనటువంటి తెర, ఇంత బంగారంతో పొడిగినటువంటి తెర, ఇంత గట్టిదైనప్పటికీ దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క తెరను ఈ చినుకుట ద్వారా ఏం జరిగినదంటే మానవుడు దేవుని వద్దకు వెళ్ళటానికి దారి సరళం చేసినటువంటిది శిలువ మ్రాను మీద యేసు ప్రభు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎన్నడూ జరిగినటువంటి సంభవము ఈ యొక్క తెర ద్వారా జరిగినది. అరచేతి మందముతో ఉన్నటువంటి ఈ యొక్క తెరని ఏ మానవుడు కూడా చంపలేనటువంటి ఈ యొక్క తెరను ఆ సమయంలో క్రీస్తు వారిని సిలువ వేసిన తర్వాత
సిలువ వేటు ద్వారా ఆ యొక్క తెర అడ్డంగా చీల్చి ఉన్నట్టుగా మనం వాక్యం ద్వారా చూస్తున్నాము. ఇది ఒక మహా కార్యం కాదా? దేవుడు యేసు ప్రభుని సిలువ వేటు ద్వారా ఆయన పెంచినటువంటి ఈ యొక్క మహత్కరమైనటువంటి ఈ యొక్క అద్భుతం అనేది ఈ సమయమందు మీకు చెప్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రియులారా, ఇది రెండవ మహత్కార్యము. దేవుడు మానవుడు చూపించడానికి జరిగించినటువంటి మహత్కార్యము. మొట్టమొదటిది సూర్యుడు ప్రకాశించడం ఆగిపోయి ఉన్నాడు. రెండవ మహత్కార్యము ఏమిటంటే దావెలములో తెర అడ్డుగా చినిగిపోయి మానవుడు దేవుని కొలుసుకున్నటకు ఆయనకు దగ్గర సంబంధాన్ని ఏర్పరిచినటువంటి యొక్క సంఘటన ఈ యొక్క తెర చినుకుట ద్వారా మనము చూస్తున్నాము. కల్వరి కొండ యొద్ద జరిగినటువంటి మహత్కార్యములు మనం ఇక్కడ ధ్యానించి ఉన్నాము. ఈ యొక్క రెండో మహత్కార్యములో జరిగినటువంటి విషయం ఏమిటంటే యెరూషలేము దేవాలయంలో తెర పైనుంచి కిందకి చినిగినటువంటి అద్భుతమైనటువంటి క్రియను మనం చూస్తున్నాం. తెర చినుగుటే అనుకుంటాం, కానీ అందులో చాలా అద్భుతము కూడి ఉన్నది. మానవునికి దేవునికి దగ్గర సంబంధం చూపించినటువంటి విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి యొక్క అద్భుతమైనటువంటి క్రియ ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు మరి యొక్క అద్భుతమైనటువంటి క్రియ జరిగి ఉన్నది. అద్భుత క్రియ ఏమిటో మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము 2వ భాగంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో 2వ భాగము. భూమి వణికెను, బండలు బద్దలాయెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను. సమాధులు తెరబడిను, నిద్రించి అనేక మంది పరిశుద్ధులు శరీరులు లేచును అన్నటువంటి వాక్యము ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. మరొకసారి చదివి వినిపిస్తాను. అప్పుడు దేవాలయం వైపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఈ యొక్క వాక్యంలో ఒక గొప్ప అద్భుతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. కొద్ది రోజుల క్రితమే యేసు ప్రభుని యెరూషలేం పట్టణంలో ఏం చేస్తున్నారంటే ఆయన ఊరేగింపిస్తున్నారు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా అని ఆయన జయగీతములతో ఆయన ఊరేగించున్నారు. ఈ విధంగా ఊరేగించడం ద్వారా జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ఏర్పడినటువంటి ఈ యొక్క వాక్యము ఇక్కడ నెరవేరుతున్నట్టుగా చూపిస్తున్నాం. రాజుగారిని గాడిద పిల్ల మీద ఎక్కించుకొని ఆయన ఊరేగించినటువంటి ప్రవచనము ఇక్కడ ఏర్పడి నెరవేర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. అనేక మంది ప్రజలు యెరూషలేము పట్టణానికి ఈ పస్కా పండుగ చేసుకున్నటాకు అక్కడ కూడినటువంటి సమయంలో యేసు ప్రభుకి ఇక్కడ ఊరేగింపు జరిగి ఉన్నది. చాలా ఘనముగాను చాలా అద్భుత రీతిగా ఈ యొక్క హోసన్నా హల్లెలూయా అనే కేకలో వినిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది పస్కా పండుగ జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి యొక్క అద్భుతం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువును సిలువ వేసి ఉన్నారో ఈ విధంగా కేకలు వేసినట్టు వారందరూ ఏమైపోయి ఉన్నారు? వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు వారు? లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కూడా రాయబడి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వారు ఈ యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా నేను కోరుతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనము ఈ విధంగా ఉండి ఉన్నది. ప్రభు పేరట వచ్చురాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతాలన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. కల్వరి కొండ దగ్గరికి మనం ప్రవేశించాం. కల్వరి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధముగా హోసన్నా హల్లెలూయా ఆయన చేసిన మహత్కార్యాలు చెప్పుకుంటూ ఆయన పొగుడుతున్నట్టు వారు అందరూ ఎక్కడున్నారు? వారు ఏమైపోయి ఉన్నారు? ఇప్పుడు కేకలు వినబడట్లేదే? అంత చక్కగా జయధ్వానములు పలికినటువంటి
నోర్లు ఇప్పుడు పలకట్లేదే, పెదాలు తెరబడట్లేదే, వీరంతా ఏమైపోయి ఉన్నారన్నటువంటి తలంపు మన మధ్యకు వస్తూ ఉన్నది. అంతా నెమ్మది అయిపోయి ఉన్నది. సిలువ మాను మీద ఉన్నటువంటి మరి ఒక పక్క ఉన్నటువంటి దొంగ, ఆయన కేకు, ఆయన ఏడుపు తప్ప మరి ఎక్కడా కూడాను ఏ శబ్దం వినిపించట్లేదు. అందరూ నిశ్శబ్దంగానే ఉండి ఉన్నారు. కేకలు వినబడట్లేదు, స్తోత్రములు వినబడట్లేదు, జయగానం వినబడట్లేదు. ఆ సమయంలో ఏం జరిగినది ప్రియులారా? వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, ఆ సమయంలో రాళ్ళు కేకలు వేయటం మొదలుపెట్టును అని చెప్పబడి ఉన్నది. రాళ్ళు కేకలు వేయటం మొదలుపెట్టినవి అని మనకి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. భూమి వణికెను, రాళ్ళు బద్దలాయను అనేటువంటి వాక్యం కూడా మనం చదువుకున్నాం. ఆ కొండ అంతా కూడాను వణిగిపోయి ఉన్నదటండి. ఈ వాక్యము ఈ విధంగా మనం చదవటం ద్వారా మనం చూస్తున్నటువంటి ఈ విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రవచనం నెరవేరింది. ఎప్పుడైతే మానవుడు ఆయన్ని హేళన చేస్తూ ఆయన దూషిస్తున్నటువంటి నోర్లు కూడాను అక్కడ మూసివేయబడి ఉన్నవి. ఆయనకి స్తుతులు స్తోత్రములు ఎవరూ చెల్లించట్లేదు. అటువంటి సమయంలో రాళ్ళు కేకలు వేయటం వినబడినటువంటి వాక్యము ఇది మహా గొప్ప అద్భుతం తప్ప మరి వేరొకటి కాదండి. సూర్యుడు ఆగిపోయి ఉన్నాడు ప్రకాశించటం, యెరూషలేము దేవాలయంలో తెర చినిగిపోవడము. ఇక్కడ మూడో అద్భుతం ఏమిటంటే, రాళ్ళు కేకలు వేయటం వినబడి ఉన్నది. రాళ్ళు హోసనాకి స్తుతులు పలుకుతున్నట్టుగా అక్కడ ఉన్నవారందరూ కూడాను వారు వినబడినట్టుగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. బహుశా కొంతమంది చెవులు కూడా మూసుకొని ఉంటారేమో, ఏమిటి ఎంత చక్కని మాటలు రాళ్ళు పలుకుతున్నవి అని. దేవుని కుమారునికి స్తుతులు చెప్తున్నటువంటి వాక్యము వీరు విన్నప్పుడు బహుశా వారందరూ కూడాను చెవులు మూసుకొని ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, అక్కడ కేకలు లేవు, ఎక్కడ వారు అక్కడ నెమ్మది అయిపోయి ఉన్నారు, ఏమీ వినబడట్లేదు. కానీ రాళ్ళు దేవుని కుమారునికి శబ్దము చేస్తున్నట్టుగా, కేకలు వేస్తున్నట్టుగా ఇక్కడ వినబడుతుంది. ప్రియమైనటువంటి ప్రియులారా, ఇక్కడ మనకి గొప్ప సందేశము, గొప్ప వర్తమానము మనకు వస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని స్తుతించడం మానుకుంటామో, రాళ్ళు కూడా ఆయన స్తుతులు చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ఆపేస్తాడో, అటువంటి క్రియలో పాల్గొనుకుంటాడో, దేవదూతలు కూడాను, రాళ్ళు కూడాను, ఇవన్నీ కూడాను దేవుని స్తుతిస్తావి, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాయి అన్నటువంటి తలంపు మన మధ్యకు వచ్చినది. ప్రియులారా, సిలువ కొండ మీద మనము చూస్తున్నటువంటి మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అద్భుత కార్యం, యేసు ప్రభు నువ్వు దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు నువ్వు చేశావు, మరణించిన వారిని నువ్వు లేవనెత్తున్నావు, అనేకమైన మహత్కార్యాలు నువ్వు చేసావు. అయితే ఈ సమయమందు నీవు ఆ యొక్క మహత్కార్యం చూపించుకొని నువ్వు దిగిరా అని కేకలు వేసినటువంటిది మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ యేసు ప్రభు దిగిరాలేదు. మన కోసం అక్కడ సిలువ మీద మనం మరణించి ఉన్నాడు, మన కోసం ఆయన ప్రాణం అప్పగించి ఉన్నాడు, మన కోసం ఆయన ప్రాణాన్ని తెగించి ఆయన మన కోసం మరణించి ఉన్నాడు. అయితే ఆయన సిలువ మీద ఉంటూనే ఆయన మహత్కార్యాలు చేశాడు. ప్రజలు కూడాను ఆయన చేసినటువంటి మహత్కార్యాలు చూసి వారు ఆశ్చర్యపోయారని మనం వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి ప్రియులారా, అనేకమైనటువంటి అద్భుతాలు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటి నుంచి చివరి వరకు, ఆయన చనిపోయినటువంటి సమయంలో కూడా ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన చేసినట్లుగా మనం వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ స్థలమంతా కూడాను కంపించిపోయి ఉన్నదటండి. రాళ్ళు, శబ్దము, కేకలు అంతే కూడాను కంపించిపోయినాయటండి. కైఫస్ ఆయన బృందం కూడాను ఈ యొక్క విషయాలు విని వాళ్ళు చెవులు మూసుకొని వారు దూరంగాను వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ
గమనించుకోవచ్చు. ఇంత గొప్ప అద్భుతము మానవునికి ఎంత గొప్ప ఆశ్చర్యం కల్పిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి ప్రియులారా, యేసు ప్రభువు మన కోసం మరణిస్తూనే, మన పాపలను కూడా సిలువ పడుతూనే ఆయన మరొక ప్రక్కన అద్భుతాలు చేయటం ప్రారంభించున్నాడు. ప్రత్యేకమైనటువంటి అద్భుతాలు జరిగించున్నాడు. ఎప్పుడునూ ఎక్కడనూ ఏ మానవుడు విననటువంటి గొప్ప మహత్కార్యాలు, గొప్ప అద్భుత కార్యాలు ఈ యొక్క కల్వరి కొండ దగ్గర జరిగినవి. మరి ఒక 2 అద్భుతాలు మరి ఒక శీర్షికలో మనం చూసుకుందాం. మరి ఒక దినాన్ని మనం నేర్చుకుందాం. ఈ సమయమందు 3 అద్భుత కార్యాలు మనము యేసు ప్రభు శిలువ ద్వారా జరిగించిన అద్భుత కార్యాలు మనం ధ్యానించుకొని ఉన్నాము. ఈ ధ్యానం ద్వారా మనం బలపరచబడి మనం మరి ఎక్కువగా శిలువ దగ్గరకు, కల్వరి కొండ దగ్గర నడిపించబడాలని ఈ సమయమందు నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి ప్రియుడా, ప్రియ విశ్వాసి, నీ యొక్క తలంపులు ఎటువైపు? నీ తలంపులు కల్వరి వైపా, కల్వరి కొండ వైపా, అనగా సిలువ వైపా? మన ధ్యానము ఎల్లప్పుడూ సిలువ మీదే పెట్టబడి ఉండాలి. ఎల్లప్పుడూ సిలువను ధ్యానించుకుంటూనే ఉండాలి. సిలువ అన్నటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా కేంద్రమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్షణ కొలిపించినటువంటి సిలువ అన్నటువంటిది. సిలువ లేని ఎడల మన యొక్క వాక్య బోధన, మన పరిచర్య అంతా కూడాను వ్యర్థము అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథమునకు సిలువ చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా కేంద్రమైనటువంటిది. సిలువ అన్నటువంటిది మానవుని యొక్క స్థితికి, పరిశుద్ధ స్థితికి నడిపించినటువంటి విధానముగా ఇక్కడ మనకు కనపడుతున్నది. పరలోకం వెళ్ళినా కూడానండి ప్రియులారా, నేను నేర్చుకున్నటువంటి వాక్యం ఏమిటంటే, మనం అన్నీ మర్చిపోయినప్పటికీ సిలువ, కల్వరి మనం మర్చిపోమటండి. ఇటువంటి తలంపులకై దేవునికి నేను వందనాలు తెలుస్తున్నాను. వాక్యం ప్రతి వారిని దేవుడు దీవించునుగాక. తల ఉంచుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా యెహోవా దేవా, ఈ సమయమందు మీ ప్రియ కుమారుని మా యొక్క పాపల నిమిత్తము ఈ యొక్క లోకమునకు పంపించి మా కొరకు మరణించినందుకే మీకు ఎనలేని స్తోత్రం చెల్లించున్నాము. మేము ఎల్లప్పుడూ నీ యొక్క వాక్యంలోనూ ప్రత్యేకంగా ఈ యొక్క సిలువ ధ్యానంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఎల్లప్పుడూ సిలువను ధ్యానించుకుంటూ మా యొక్క జీవితము జీవిస్తూ మేము దగ్గరికి నడుచుకుంటూ మీ యొక్క పరలోక రాజ్యంలో గమ్యస్థానము కల్పించమని, వాక్యం విన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మీలో ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కావాలని మీరు ఆశిస్తున్నట్లయితే, ప్రత్యేకమైనటువంటి వాక్య పఠనాలు కావాలని మీరు కోరుకుంటున్నట్లయితే, ఈ దిగువ ఇవ్వబడినటువంటి అడ్రస్కి మీరు రాయవలసిందిగా మేము కోరుతున్నాము. మీ గురించి ప్రార్థనలు చేయబడతవి. మీకు కావలసినటువంటి ఆ వాక్య పఠనాలు మీకు పోస్టుల ద్వారా మీకు పంపించబడతాయి కనుక ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. వాక్యం విన్న ప్రతి బిడ్డను దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.